దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో ఈ రీతిగా దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశము కొరకై దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతా స్తుతి స్తోత్రములు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో దేవుని వాక్యము కొరకై దేవుని పాద సన్నిధిలో కూడి ఉన్న దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. బాగున్నారా అందరూ? లేం కదా ఒక వారం రోజులు మీ మధ్యలో. సరే, మంచిది. ఈ వాక్యమైన బిడలు కూడా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తూ దేవుని సన్నిధానములో మనము గడిచిన దినాల్లో ఒక సందేశాన్ని ధ్యానం చేశాం. దేవునికి ప్రియమైన వారు ఎవరు అని ధ్యానం చేశాం. ఆ సందేశాన్ని కొనసాగిస్తూ ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము దేవునికి ప్రియమైన వారు లేదా ప్రియులైన వారు ఎవరు. ఆ విషయాన్ని మనం గడిచిన సందేశంలో చూస్తూ పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు దేవునికి ప్రియమైన వారు అని, దేవుని పోలి నడుచుకునేవారు దేవునికి ప్రియమైన వారు అని, జాలిగల మనస్సు గలవారు దేవునికి ప్రియమైన వారు అని మనం చూసాం. ఈరోజు కూడా కొన్ని విషయాలు మనం ధ్యానం చేయకముందు మూల వాక్యంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనములో ఉన్న దేవుని వాక్యాన్ని ఒకసారి చదువుకొని, ప్రియమైన వారు ఘనులుగా ఉండాలి అనంటే ఏం చేయాలో కొన్ని విషయాలు మనం చూద్దాం. 4వ వచనం, యెషయా గ్రంథం 43వ అధ్యాయము. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. ఎన్ని దీవెనలు అక్కడ ఉన్నాయి చూడండి. నీవు నా దృష్టికి ప్రియుడవైనందుకు ఘనుడవు. నీవు ఘనుడైన నేను నిన్ను ప్రేమిస్తాను. నిన్ను ప్రేమించడమే కాకుండా నిన్ను ప్రేమించిన దానికి ప్రతిగా మనుషులను నీకు అప్పగిస్తాను. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగిస్తాను. అవును ప్రియులారా, ఒక నాయకునికి ఒక కార్యకర్త ప్రేమగా ఉంటే తాను అధికారంలోనికి వచ్చిన తర్వాత ఎన్నో మేలు చేస్తే, ఎన్నో కాంట్రాక్ట్లు ఇస్తే, ఉద్యోగాలలో సాయం చేస్తే, మరి దేవుడికి ప్రియులుగా ఉన్నవారిని దేవుడు విడిచిపెడతాడా? 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నటువంటి అధికారంలో ఉన్నవాళ్ళే మనం నమ్ముకొని ఇన్ని రోజులు ఉన్నారు వీళ్ళు కార్యకర్తలుగా. ఇప్పుడు మనకు అధికారం వచ్చింది, మనం మేలు చేయాలి అని అంటే నిరంతరము అధికారములో సర్వాధికారమైన దేవుడు తనకు ప్రియులుగా బ్రతికే వారిని ఘనులుగా ఉంచుతాడు. ప్రియుల వారికి అవసరమైన ప్రతి వాటిని అనుగ్రహించే ప్రేమ కలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. అయితే ఆయనకు ప్రియులుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? కార్యకర్తలైతే ధర్నాలు చేస్తారు, నాయకునితో పాటు కూర్చుంటారు, ఏమేమో వాళ్ళు చెప్పినవన్నీ చేస్తారు. దేవుని బిడ్డలను ఏం చేయాలి? ధర్నాలు అవసరంలా, దహనకాండలు అవసరంలా. ఆయన చాలా శ్రేష్టమైనవి, సులభతరమైన మాటలు కొన్ని చెప్పాడు. అవే గడిచిన సందేశంలో మనం చూసాం. పరిశుద్ధులుగా ఉండాలి అని, దేవుని పోలి నడుచుకోవాలని, జాలి కలిగిన మనస్సు అని మనం చూసాం. ఈరోజు కొన్నిటిని మనం చూద్దాం. రండి, మొదటి విషయానికి వెళ్దాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు
బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరును. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. చాలు. గబ్రియేలు అనబడేటటువంటి దేవుని దూత దానియేలుతో మాట్లాడుతుంది. దానియేలు, నీవు బహుప్రియుడవు. ఎందుకయ్యావు దానియేలు నువ్వు బహుప్రియుడవు అని అంటే, విజ్ఞాపన చేసేవారు దేవునికి ప్రియులుగా ఉంటారు. ఏం చేసేవాళ్ళు? విజ్ఞాపన ప్రార్థన చేసేవాళ్ళు. అంటే మన గురించి మనం చేసుకోవడం కాదు, మన గురించి మనం ఎప్పుడైనా చేసుకుంటూనే ఉంటాం. మోకాలొంగిన ప్రతిసారి మన భార్య, మన భర్త, మన పిల్లలు, మన కుటుంబం మన గుర్తుకు రావడం సహజం కుటుంబ జీవనంలో. కానీ దేవునికి ప్రియంగా ఉండాలి అని అంటే మన కుటుంబము కనీసం రక్షణలోనికి వచ్చింది. రక్షణ లేని ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. భార్యో భర్తో రక్షించబడ్డారు, రక్షణ లేని దంపతులు ఎందరో ఉన్నారు. అందుకే విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నావు కాబట్టి దానియేలు, నీవు దేవునికి బహుప్రియుడవు. ప్రభువునందు ప్రియమైన వారలారా, రోజు కాకపోయినా వారంలో ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సందర్భంలో మన వాళ్ళతో మనం ఫోన్లోనో లేదా ముఖాముఖిగానో మాట్లాడతాం. వాళ్ళు కనపడకపోతే ఏం కనపడలేదే అని అడుగుతాం. ఇవి మన జీవితంలో జరిగేవే. చాలా సంతోషం వారి క్షేమాన్ని తెలుసుకోవడం. అయితే నేను అంటున్నాను, ఒక 4-5 రోజులు కనపడకపోతే కనపడలేదే అని అడిగే మనం 4-5 రోజుల్లో ఒకసారైనా వారి గురించి విజ్ఞాపన చేస్తున్నామా? మన తమ్ముడో, మన అన్నో, మన అక్కో, మన చెల్లో, మన అమ్మో, మన నాన్నో, లేదా మన తోడబుట్టిన వారో, రక్త సంబంధికులు, మనం అంటే ఇష్టపడే వాళ్ళే వాళ్ళు. వారి గురించి మనం ఎప్పుడైనా విజ్ఞాపన చేస్తూ వారి రక్షణ కొరకై మొరపెట్టగలిగామా? మొరపెట్టకపోతే మనం ఎప్పుడు దేవునికి ఏం కాలేము? ప్రియులం కాలేము. దానియేలు ఎలాగున్నాడో తెలుసా అండి? బబులోను దేశములో నెబుకద్నెజరు ఉన్నటువంటి రాజనగరులో, ఆ రాజ్యములో 120 సంస్థానములు ఉన్నాయి. 120 సంస్థానములలో సంస్థానానికి ఒక అధికారి ఉన్నాడు. ఒకవేళ జిల్లా అనుకుంటే ప్రతి జిల్లాకు ఒక కలెక్టర్ ఉన్నట్లు అధికారి ఉన్నారు. వాళ్ళందరికీ పైన నాయకులు ఉన్నారు. అలాగా దేశములోనే 3వ 3 వ్యక్తులు ప్రాముఖ్యమైన వ్యక్తులైతే ఆ 3లో కూడా రాజు తర్వాత రాజంతటి స్థానంలో ఉన్నవాడు నెబుకద్నెజరు. ఏం తక్కువ అండి? తిండి తక్కువనా? బట్ట తక్కువనా? వసతి తక్కువనా? వనరు తక్కువనా? ఏమీ తక్కువ లేదు. చాలా లగ్జరీ లైఫ్ అతనిది, రాయల్ లైఫ్ అని చెప్పచ్చు. కానీ దినమునకు 3 మోకాళ్ళుని తన జనము కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. ఈరోజు మనకు ఏం తక్కువ అనుకోకపోయినా దేవుడిచ్చిన రక్షణ ఐశ్వర్యాన్ని మనం పొందుకున్నాం. బైబిల్ అనేది రక్షణ ఐశ్వర్యము అని. మరి మన వాళ్ళు అనబడేవారు ధనవంతులుగా ఉన్న రక్షణ లేని వారుగా ఉన్నారే, వారి గురించి మనం ఎప్పుడైనా విజ్ఞాపన చేసామా? వాళ్ళు నన్ను పట్టించుకోరు, నేను వాళ్ళని పట్టించుకోను. ఇట్స్ నాట్ గుడ్. అది కరెక్ట్ కాదు. వాళ్ళు నిన్ను పట్టించుకోలే, ఓకే, నీవు వాళ్ళను దేవునికి చెప్పు. వాళ్ళని నేను పట్టించుకొని వాళ్ళతో బంధుత్వాన్ని చేయమని చెప్పట్లా. వారితో ఫోన్లలో మాట్లాడుకొని వారి అవసరతలు తీర్చమని చెప్పట్లా. కానీ వారి గురించి నువ్వేం చేయొచ్చు? విజ్ఞాపన చేయొచ్చు. అందుకే గబ్రియేలు దూత అంటుంది, నువ్వు ఎప్పుడైతే విజ్ఞాపన మొదలు పెట్టావో అప్పుడే బయలుదేరా నేను నీ దగ్గరికి జవాబు చెప్పడానికి రావాలని. కానీ మధ్యలో అపవాది నన్ను అడ్డగించాడు. రావడానికి 21 రోజులు పట్టింది. నీవు బహుప్రియుడవు అని అంటాడు. కావాలంటే మీరు 10వ అధ్యాయం 11 వచ్చిన కూడా చూడండి, అదే మాట రాయబడి ఉంది. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11 వచ్చిన చూస్తే, దానియేలు నీవు బహుప్రియుడవు గనుక నీ యొద్దకు నేను పంపబడి తిని. తిరిగి 18-19 వచ్చాలు కూడా చూస్తే,
అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవును గాక, ధైర్యము తెచ్చుకు. ఎందుకండి ఇన్ని మాటలు? ప్రియుడు 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 ప్రియుడు, నువ్వు నాకు ఇష్టమైన వాడివి నువ్వు అని అంటున్నాడు దేవుడు. అంటే దానియేలు విజ్ఞాపన చేయడంలో దిట్టండి. ఆయన ఎలాంటి విజ్ఞాపన చేశాడు అని మీరు తర్వాత బైబిల్ గ్రంథాన్ని చదవగలిగితే ప్రియులారా, చాలా శ్రేష్టమైనటువంటి ప్రార్థన చేశాడు. అది మీరు తర్వాత 9వ అధ్యాయంలో చూడవచ్చు. 9వ అధ్యాయం 18 నుంచి చూస్తే నేను చదువుతాను, చూడండి. నీ గొప్ప కనికరములను బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలబడి ప్రార్థించుటలేదు. మా దేవా, చెవి యొగ్గి ఆలకింపుము. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీదకి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యము చేయక చెవి యొగ్గుము, నా మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును ఈ జనమునకు నీ పేరు పెట్టబడినవే. నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినుమని ఆ ప్రార్థన చేయగానే 23లో అన్నాడు, నీవు బహుప్రియుడు అయ్యా. ఏం ప్రార్థన అండి! మేము మంచోళ్ళమని చేయలే ప్రభువా, మా బ్రతుకు తప్పుడు బ్రతికే, స్వనీతియే, కానీ నీ గొప్ప కనికరం ఉంది చూడు ప్రభువా, దాన్ని బట్టి అడుగుతున్నాం ప్రభువా, నీ జనులు ఎదుర్కొంటున్న భయానకమైన పరిస్థితి నుంచి విడిపించు. తన సుఖము తను చూసుకున్నవాడు కాదండి దానియేలు. రాజనగర్లో తన సుఖాన్ని తను చూసుకున్నవాడు కాదు. నేను సుఖంగా ఉన్నట్టే నా జనాంగం అంతా కూడా సుఖంగా ఉండాలని కోరుకున్నాడు. కాబట్టి వారి రక్షణ గురించి ఏం చేశాడు? విజ్ఞాపన చేశాడు. ఈరోజు మనం రక్షించబడి బాగున్నాం. ఒకవేళ ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా బాగలేకపోయినా ఆత్మీయంగా దీవించబడి ఉన్నాం. మరి మనం ఎందుకు ఇలాంటి ప్రార్థన చేయకూడదు? సో మొదటిది ప్రియులారా, ఎవరు దేవునికి ప్రియులు అని అంటే విజ్ఞాపన చేయువారు. రెండవ విషయాన్ని కూడా చూద్దాం. కీర్తనల గ్రంథము 60వ కీర్తన 5వ వచనాన్ని చూద్దాం. ఇక్కడ కూడా ఎవరు ప్రియులో చెప్పాడు ఆయన. 60వ కీర్తన 5వ వచనాన్ని చూస్తూ ఉన్నాం. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. చాలు ప్రియులారా. రెండవది, ఎవరు దేవునికి ప్రియులు అని అంటే విమోచింపబడిన వారు లేదా విడిపించబడిన వారు. ఎందు నుంచి? పాపము నుంచి. ఇంకా విజ్ఞాపన చేస్తూ మరలా పాపం చేసేవాళ్ళు కాదు. విజ్ఞాపన చేసేవారు విమోచించబడిన వారై ఉండాలి. తమ పాపపు బ్రతుకు నుంచి, నీతిమాలిన బ్రతుకు నుంచి విడిపించబడిన వారు ప్రియులండి దేవునికి. ఎందుకు అక్కడ మనం చూసాం, నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చావు. అందుకే నీ ప్రియులు విమోచింపబడినట్లు. ఈ వాక్యం వింటున్న దేవుని కుమారుడా, నీకు ప్రియులైన నీ బిడ్డలు విమోచించబడ్డారా? నీ కుమారులో, నీ కుమార్తెలో, నీ కుటుంబమో, వారు నీకు ప్రియులు కదా, అంటే నీకు ఇష్టలు కదా. వారు విమోచించబడకపోతే వారు దేవునికి ప్రియులు కాలేరు. నీకు ప్రియులయ్యి పెద్ద ఉపయోగాలు ఏమీ ఉండవు. అందుకే దేవుడు మాట్లాడుతూ ఈ సమయమందు హెచ్చరిస్తూ ఉన్నాడు, విమోచించబడిన వారు దేవునికి ప్రియులు. మొదటిది విజ్ఞాపన చేసేవారు, రెండవది విమోచించబడిన వారు. అంటే తాము పాపి అని గ్రహించి పశ్చాత్తాపపడి మనస్సును మార్చుకొని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో రక్షించబడి ఉంటారు చూడండి, వారే విమోచించబడిన వారు, విడుదల పొందిన వారు. అలనాడు ఇశ్రాయేలీలు ఆ పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి విమోచించబడి వస్తున్నారు వాళ్ళు. కానీ దారిలో వాళ్ళు సనిగిన సనుగులు కానాను చేరకుండా అర్ధాంతరంగా చనిపోయారు. దేవుని బిడ్డలమైన మనము విమోచించబడి, మీరు తర్వాత చదవబడిన 5వ వచనం తర్వాత 6వ వచనాన్ని కూడా చూస్తే, తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు అన్నాడు 60వ కీర్తన 6వ వచనంలో. అంటే విమోచించబడిన వారు
దేవునికి పరిశుద్ధంగా బ్రతుకుతామని మాట ఇచ్చారు, పరిశుద్ధంగానే బ్రతకాలి. మాట ఇచ్చి తప్పి బ్రతకకూడదు. మనం మాట మీద పరిశుద్ధతలో బ్రతికిన వారు, విమోచించబడిన వారు దేవునికి ప్రియులు, దేవునికి ప్రియులు. మూడో విషయాన్ని కూడా చెప్తాను ప్రియులారా. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం ప్రియులారా. 1వ వచనం, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు అతడు న్యాయము అన్య కనపరచును. జనులకు న్యాయము కనపరచును. చాలు. మూడవది ప్రియులారా, ఎవరు ప్రియులో తెలుసా? తన సేవకులు దేవునికి ప్రియులైన వారు. ఎవరట? తన సేవకులు. అందుకే ఎక్కడ అన్నాడు, ఇదిగో, ఆ మాట పూర్తి చేస్తాను, ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడు అని ఉంది కదా. ఇదిగో నేను ఆదుకొను. అది చెప్పండి. చాలా మంది ఇక్కడే కొంచెం ఆగిపోతారు. నా అలాంటి సేవకులు కూడా, ఈ వాక్యమనే సేవకులు. మాకెవరు లేరన్నా ఆదుకునే వాళ్ళు. వాళ్ళకంటే ఉద్యోగం ఉంది, వాళ్ళు పని చేస్తారు, వీళ్ళు వ్యాపారం చేస్తారు. వాళ్ళని ఆదుకోవడానికి చాలా మంది ముందుకు వస్తారు. ఎందుకంటే ఉద్యోగంలో జీతం వస్తుంది, పట్టిస్తాడు. పని చేసేవాడు పని చేస్తాడు, తీరుస్తాడు. వ్యాపారస్తుడు రుణాన్ని తీర్చుకుంటాడు. వాళ్ళని ఆదుకుంటారన్నా అప్పు ఇచ్చి. మమ్మల్ని ఎవరు ఆదుకోరన్నా అంటారు సేవకులు. నేను అంటాను, మనల్ని ఆదుకునేటటువంటిది ఉద్యోగానికన్నా, వ్యాపారానికన్నా, పనికన్నా గొప్ప దేవుడు ఉన్నాడు. అయితే నువ్వు ప్రియమైన సేవకుడుగా ఉండాలి. అందుకే ఎక్కడ అన్నాడు, నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు. ప్రభునందు ప్రియులారా, మేము చాలా మందికి ప్రియులుగా ఉండకపోయినా ఈ వాక్యమైన సేవకులు కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి ప్రియులుగా బ్రతకాలి. చాలా మంది మనుషులకు ప్రియులుగా ఉండి దేవుని దూరం చేసుకుంటారు. మనుషుని దగ్గర చేసుకుంటాడు. అన్న వీడంటే అలిగిపోతాడన్నా, వీడు బాధపడిపోతాడన్నా అని మనుషుల మెప్పును కోరి దేవునికి ప్రియులుగా ఉండరు. కానీ దేవుడు అన్నాడు, ఆదుకునేది నేనే. వాళ్ళు ఆదుకున్న కొంత పరిమితి ఉంటుంది. ఒకసారి ఇచ్చిన తర్వాత, 2 సార్లు ఇచ్చిన తర్వాత, 3 సార్లు ఇచ్చిన తర్వాత ఎప్పుడు ఇదే పని అంటారు వాళ్ళు. కానీ నేనైతే నిన్ను ఏర్పరచుకున్నాను కాబట్టి నువ్వు నాకు ప్రియుడుగా ఉండు, నేను నిన్ను ఆదుకుంటూనే ఉంటాను. ఎంతకాలమైనా. అందుకే తన సేవకులు ప్రియులారా దేవునికి. ఆ ఆధిక్యత మీకు కూడా అనుగ్రహించబడింది. మీరు కూడా అనుగ్రహించబడే రీతిగా పేతురు భక్తుడు అన్నాడు, ఎవరైతే రాజులైన యాజక సమూహం. ఎవరు వీరు? క్రీస్తు రక్తములో కడగబడిన వారు, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలు, సేవకులు లాంటి వాళ్ళు, బిడ్డలు, విశ్వాసులు కూడా. నన్ను ఆదుకున్న దేవుడు నిన్ను ఆదుకోకుండా అర్ధాంతరంగా మధ్యలో విడిచిపెట్టాడు ఆయన. ఎందుకంటే ఈ లోకంలో ఆయన నిన్ను కూడా ఏర్పరచుకున్నాడు. సేవకుడు అనబడేవాడు ఇక పరిపూర్ణంగా సేవ చేస్తాడు. అతనికి వేరే ఆధారం లేదు కాబట్టి ఆయన ఆదుకునే మాట వాస్తవమే. నీవు కూడా నీ సేవకు నేను సహకారిగా ఉన్నాను ప్రభువా, నేను కూడా నీ బిడ్డనే అని అంటే, తన సేవకుని ఆదుకునే దేవుడు తనను నమ్మిన బిడ్డలను కూడా ఏం చేస్తాడు? ఆదుకుంటాడు. ఈ లోకంలో వాళ్ళు ఆదుకునేది పరిమితి అన్నాను నేను. మరలా అంటే ఒకసారి ఇచ్చి రెండవసారి నొచ్చుకునే తత్వం. కానీ మన ప్రభు అయితే ప్రియులారా, ఎన్ని పర్యాయములు అడిగినా ఆయన దగ్గర కొరత కొదవ ఉండదు. ఆయన ఇస్తూనే ఉంటాడు, ఆదుకుంటూనే ఉంటాడు. అందుకే ఇదంతా కూడా మీరు, ఈ అధ్యాయం అంతా కూడా మీరు చూస్తే చాలా చక్కటి మాటలు నా ప్రభు అయిన యేసుక్రీస్తును పోలిన మాటలు చెప్పాడు. నా సేవకుడు అంటే నా ప్రియమైన కుమారుడైన క్రీస్తును గురించి తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ వచ్చాడు.
కాబట్టి దేవుని ప్రియబిడ్డలారా, విజ్ఞాపన చేసేవారు దేవునికి ప్రియమైన వారు, విమోచించబడిన వారు దేవునికి ప్రియమైన వారు, సేవకులు దేవునికి ప్రియమైన వారు. ఇంకో మాట కూడా చూద్దామా? కీర్తనలు 72వ కీర్తన, 72వ కీర్తన 13, 14 రెండు వచనాలు మనం చూద్దాం. 13, 14. నిరుపేదల యందును బీదల యందును అతడు కనికరించును. బీదల ప్రాణములను అతడు రక్షించును. కపట బలత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును. చాలు. ఎవరంట ప్రియులు? 12 చదివాను, 13 చదివాను మరొకసారి. నిరుపేదలను బీదలను ఆయనకు ప్రియులు. ఏ పేదలు? నిరుపేదలు. రెండవది బీదలు అన్నాడు. అందుకేనండి బైబిల్ గ్రంథం చాలా చక్కగా మాట్లాడిన మాట చూస్తే, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు అన్నాడు. చూడండి, దేవునికి అప్పించేంత గొప్పోళ్ళమా మనమని మనం అంటాం. బీదల ఎడల కనికరాన్ని చూపాము అంటే ఆ కనికరము నిమిత్తమై, నీవు వెచ్చించిన వెచ్చింపు నిమిత్తమై ఆ ఖాతా ఎవరిలో పడిపోతుంది? ప్రభువులో. నువ్వు ఎవరికో సహాయం చేసావు, బీదలకో నిరుపేదలకు, అనారోగ్యములోనో బాధలోనో ఇబ్బందిలోనో చేసావు. ఒకవేళ కొంత సహాయం చేసిన తర్వాత చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, అమ్మా వడ్డీ ఇచ్చుకోలేనులేమ్మా అని అంటూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వడ్డీ మీదనే బతుకుతారు కదా, వడ్డీకి పోతేటా అని అంటారు. కొంతమంది ఏం చేస్తారంటే, నీ పరిస్థితి నాకు తెలుసులే, వద్దులే అంటారు. ఈ అకౌంట్ లేకపోతే ఈ ఖాతా ఎవరు తీరుస్తాడట? అప్పు తీసుకున్న దేవుడు. నువ్వు వాళ్ళ మీద దయదలు ఇచ్చావు, నేను తీరుస్తా అప్పు. బహుశా వాళ్ళు ఒక 2000, 5000 వదిలిపెట్టారేమో, కానీ ప్రభు అంతకన్నా గొప్పగా సహాయం చేసేవాడు. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, లోకములో బీదలు ఉండక మానరు అన్నాడు, పేదలు ఉండక మానరు అన్నాడు. అలాంటి వ్యక్తుల దగ్గర చేయి చాచు అన్నాడు. మనం ఏంటంటే వాళ్ళ వల్ల మనకేమన్నా లాభం ఉంటే చేయి చాచుతాం, లాభం లేకపోతే పొరపాటు కూడా చెయ్యి చాపం. అలా కాదు ప్రియులారా, దేవుని ప్రియబిడ్డలమైన మనము బీదలు లేదా దీనులు, పేదలు అనబడే వారిని మనం ఎప్పుడైతే చేర్చుకుంటామో ప్రభువును చేర్చుకున్నట్లు. అందుకే మత్తయి సువార్త 25వ అధ్యాయం చూస్తున్నప్పుడు, నేను ఆకలి కొంటిని, మీరు నాకు అన్నం పెట్టారు. నేను దాహం కొంటిని, నీళ్ళు ఇచ్చారు. నేను వస్త్రహీనుడనై ఉంటిని, వస్త్రాలు ఇచ్చారు. నన్ను ఇంత చేర్చుకున్నారు అని అంటే, ఆ కుడివైపునున్న వాళ్ళు అన్నారు, ప్రభువా నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావు, మేమెప్పుడు అన్నం పెట్టాము, నీకెప్పుడు బట్టలు లేవు, మేమెప్పుడు బట్టలు ఇచ్చాం అని అంటాడు. ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేశారు గనక నాకు, ఒకరికి నువ్వు చేస్తే నాకు చేసినట్లే. అందుకే మనం బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభుల వారి యొక్క జాలి కలిగిన తనములో ఎవరెవరైతే దీనులుగా, బీదలుగా, నిరుపేదలుగా ఉన్నారో వారి ఎడల కనికరాన్ని చూపిన దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన దేవుడు. అందుకు ఒక మంచి ఉదాహరణ లూకాసు వార్త 16వ అధ్యాయం చదవద్దులేండి. అక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక దరిద్రుడు ఉన్నాడు. ధనవంతుడు ఊదారంగు వస్త్రముతో ఊపిరాడకోకుండా తింటా ఉన్నాడు. నిరుపేద కూడా ఉన్నాడు, అతని పేరు కూడా రాశాడు, లాజరు అన్నాడు. ఇతను కురుపులు కలిగిన వాడు, అతని ఇంట్లో మిగిలిపోయిన అన్నం బయట పడేస్తే కుక్కలతో పోటీపడి తిన్నవాడు. కానీ మీరు చూడండి ప్రియులారా, ఆ కుక్కలతో పోటీ పడినా, కుక్కల దగ్గర పడేసిన అన్నం తిన్నా తన నీతిని కాపాడుకున్నాడు. అందుకే దేవునికి అతను ఏమయ్యాడు? ప్రియుడయ్యాడు. ఆ 16వ అధ్యాయము
20 నుంచి మనం చదువుకుంటూ వస్తే సంభాషణలు ఉన్నాయి. నరకములో యాతన పడుతున్నటువంటి ధనవంతుడు అన్నాడు, ఓ తండ్రివైన అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, యాతన పడుతున్నానయ్యా, నీ దగ్గర లాజరు ఉన్నాడు చూడండి. ఆ లాజరు ఎక్కడున్నాడో తెలుసా? అబ్రహాము రొమ్మున అని రాయబడింది. ఎందుకు ఆ పదాన్ని ఉపయోగించాడంటే, తల్లి తన బిడ్డను ఎదల కానిచ్చుకుంటుంది. వాడు 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా ఏడిస్తే ఆనిచ్చేసుకుంటుంది, బాధపడితే హక్కును చేర్చుకుంటుంది. ఇక్కడ తల్లి స్థానంలో అబ్రహాము ఉండి, భూమి మీద చాలా కష్టపడి బ్రతికేవు లాజరు, కానీ నీతిగా బ్రతికేవు నాయన అని పసిబిడ్డ వల్లే తన రొమ్మును ఆనించుకున్నాడు అబ్రహాం. బాగా తిని తేంచి ఆ కింద పడింది బయట పడేస్తా వచ్చినాడు చూడు, వీడు అడుగుతున్నాడు ఇప్పుడు. అలాంటి పేరు కూడా రాయడానికి దేవుడు ఇష్టపడలేదు చూడండి. అతని చిటికినేలు ముంచాలంట, ఒక చుక్క నాలుక తడపడానికి వేయాలంట. అబ్రహాం అన్నాడు, అది వీలవ్వదు, ఇక్కడి వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి రావడానికి వీల్లేదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఎవరు దేవునికి ప్రియులు? యెషయా గ్రంథకర్త అన్నాడు 43లో 4వ వచనంలో, నీవు ప్రియుడవు గనుక ఘనుడవైతివి, గనుడవైన నీవు. బా, ఎంత అద్భుతకరమైన మాట. జనములను నీకు స్వాస్థ్యముగా, లేకపోతే భూమిని అంతటిని నీకు సొత్తుగా ఇస్తున్నానని ఒక వాగ్దానం చేస్తున్నప్పుడు, దేవా ప్రియుడుగా బ్రతకాలంటే ఎలాగ బ్రతకాలి? అయా ప్రియుడుగా బ్రతకాలంటే పెద్ద పెద్ద కోర్సులు ఏం చేయాల్సిన అవసరం లేదండి. దేవుని సన్నిధానంలో నశించిపోతున్న వ్యక్తుల కొరకై ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. తలలో ఉంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేస్తూ, దేవా నేను నీకు ప్రియమైన కుమారుడుగా కుమార్తెగా ఉండడానికి నీవు చెప్పిన విన్న ఈ మాటల ప్రకారంగా నేను నడుచుకుంటాను. నీ ఆత్మ సహాయము నాకు ఇచ్చి, మీ ఆత్మ నడిపింపు చేత నన్ను నడిపించు ప్రభువా అని అడుగుదాం. నమ్మదగిన దేవుడు చేయి విడువక నడిపిస్తాడు. మహాపరిశుద్ధుడైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవా, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. భార్యాభర్తలు ఒకరికొకరు ప్రియమైన వారు, తల్లిదండ్రులు పిల్లలు ఒకరికొకరు ప్రియమైన వారు. ఇది కుటుంబ జీవితం కాబట్టి సహజం. కానీ మమ్మల్ని లోకానికి పంపి మీ ప్రాణాత్మ దేహములు మాలో ఉంచిన దేవుడవు. నీకు ప్రియులముగా ఉంటే లోకములో ఘనపరచబడతాం. కాబట్టి ఎలాగా మేము ప్రియులము కాగలమో మీ లేఖనాల్లో నుంచి ఈ దినాన కూడా కొన్ని విషయాలు చూసాం. విజ్ఞాపన చేయు వారముగా, విమోచించబడి పరిశుద్ధతలో కొనసాగు వారముగా, మీ సేవకులు లేదా సేవకులకు సహకరించే బిడ్డలముగా, దీనులముగా, బీదలుగా, నిరుపేదలుగా ఉన్న వారందరూ మీకు ప్రియులు అని చెబుతున్నప్పుడు, మేమేదో సంపన్నులం కాదు నాయనా, కాకపోతే నేను నమ్మినప్పటి నుంచి మా స్థితిని మీరు మార్చారు. అయినా మేము దీనులమై మీకు ప్రియులుగా మీ అడుగుజాడలలో పయనించడానికి కృప చూపండి. ప్రకటించిన ఈ వాక్యమున్న మా ప్రియులు మీకు ప్రియులుగా కొనసాగడానికి, మీ వాక్యానికి విధేయులై బ్రతకడానికి కృపనివ్వండి. ఈ వాక్యం వింటున్న బిడ్డలు బలహీనంగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా, ఆర్థిక, శారీరక, మానసికమైన ఇబ్బందుల్లో ఉన్నా నెమ్మదిని దయచేయండి. ప్రకటించిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి మీ గణనామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడు మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.